బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు సాయిబాబా నగర్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్, పెద్దమ్మ నగర్ వేముల వీరేశం, బంజారా నగర్ ప్రెసిడెంట్ బండారి యాదయ్య, వీకర్ సెక్షన్ రాజ్ నగర్, స్వరాజ్ నగర్, వినాయకరావు నగర్, సైడ్ 3 మరియు సైడ్ 4, ఎస్ఆర్టీసీ నగర్ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో చేస్తున్న అభివృద్ధిని మెచ్చి నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ పార్టీలో చేరిన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసి ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా, బస్తీకి సంబంధించిన సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. నవీన్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్న పాట పాడి మద్దతు తెలియజేసిన ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న. ఈ కార్యక్రమంలో వేముల సత్యం, జి నరసింహ, వేముల వీరేశం, బండారి యాదయ్య, రమేష్ నాయక్, నవీన్ నాయక్, ఏడిద మధు, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, అనిల్ కుమార్, వేణు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోరబండ డివిజన్లో ఇంటింట ప్రచారం మంత్రి సీతక్క. జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో ఇంటింట ప్రచారం మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, బాబా బషీద్దీన్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని చేతు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. నాయకులు కలిసి గల్లీ గల్లీ టీ స్టాలు, సిరు వ్యాపారులు మరియు అన్ని షాపు యజమానులను, సామాన్య ప్రజలను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కార్యక్రమంలో చివరిలో కార్నర్ మీటింగ్లో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి, ప్రజల సమస్యల కోసం, బస్తీ సమస్యల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు నవీన్ యాదవ్ అని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, మొవ్వా విజయబాబు, బాబు బషీద్దీన్, సతీమణి శ్రీమతి హబీబా సుల్తానా, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.